Good morning, all of you. గుడ్ మార్నింగ్ సార్. Yeah, good morning. So, నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్లో? నో సార్. క్లియర్? క్లియర్ సార్, క్లియర్. ఓకే, వెరీ గుడ్. యా, డన్. సో లాస్ట్ క్లాసెస్లో మనం డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్స్ లెడ్జెస్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేసాం. ఓకే, సో టుడే ఫైనల్ బేసిక్ క్లాస్ అనమాట. ఓకే, ఓచర్ టైప్ కీస్. ఈ ఓచర్ టైప్ కీస్ అనేది టాలీలో చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది. సో మనకి కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ ఉంటాయి, F1 నుంచి F12 వరకు. అవి ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒకలా పనిచేస్తాయి. బట్ మనకి టాలీలో చూసుకుంటే ఆ ఫంక్షన్ కీస్ మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఫంక్షన్ కీస్ వీ కెనాట్ డూ ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఏవి మనం చేయలేము. ఓకే, సో వీటిని ఏ ఫంక్షన్కి ఎందుకు యూజ్ చేస్తాం, సో వీటిలో ఓచర్స్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేస్తాం. ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్, కనిపిస్తుంది సార్. సో మనకి ఓచర్ టైప్ కీస్ టోటల్గా 24 ఉంటాయి. మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పచ్చు. సో ఓచర్ టైప్ కీస్ అనేది మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 24 ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకుంటే ఓచర్స్ 24. ఓకే, సో మనకి లెఫ్ట్ సైడ్ కొన్ని ఉన్నాయి, రైట్ సైడ్ కొన్ని ఉన్నాయి. చూడండి, కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, పేరూల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్క్ అవుట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. వీటన్నిటిని మనం ఓచర్స్ అంటాం. ఇవి టాలీ ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తుంది. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ఆటోమేటిక్గా ఇవి ఇచ్చేస్తుంది. ఓకే, దీంట్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఓచర్ టైప్స్ ఇన్ టాలీ ఫ్రేమ్ కెన్ బి కేటగిరైజ్డ్ యాజ్ ఫాలోస్: అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్. సపరేట్గా వాటిని డివైడ్ చేశాడు. సో ఏ ఓచరు ఏ అకౌంటింగ్ ఇదికి వస్తుంది, సో ఏవి ఏ అండర్లో వస్తాయని చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, అకౌంటింగ్ ఓచర్స్. కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్ ఓచర్, డెబిట్ నోట్ ఓచర్, మెమరాండం ఓచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్. ఇవి అన్నీ కూడా అకౌంటింగ్ ఓచర్లోకి వస్తాయి. ఇప్పుడు బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం క్యాపిటల్ తర్వాత మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉంటాయి, సో మార్కెట్లో ఏ సప్లయర్ దగ్గరికి అయితే మనం వెళ్ళి పర్చేజ్ చేస్తామో, సో ఆ ప్లస్ సప్లయర్స్ దగ్గర నుంచి మనకు స్టాక్ ఆర్ గూడ్స్ వస్తుంది. అంటే అక్కడ మనం పర్చేజ్ చేస్తాం. ఎవరి దగ్గర నుంచి? సో పర్టికులర్గా సప్లయర్ దగ్గర నుంచి. అప్పుగా పర్చేజ్ చేసాం అనుకోండి, సో అది పర్చేజ్ ఓచర్లో ఎంటర్ చేస్తాం. తర్వాత మన బిజినెస్ ఎవరికైతే డబ్బులు పే చేయాలో సప్లయర్కి, అప్పుడు పేమెంట్ ఓచర్లో పోస్ట్ చేస్తాం. తర్వాత ఆ పర్చేజ్లో ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్కి అప్పుగా సేల్ చేస్తాం. అప్పుడు సేల్స్ ఓచర్లో ఎంటర్ చేస్తాం. తర్వాత కస్టమర్స్ దగ్గర నుంచి 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ కస్టమర్ నుంచి మనకు వస్తుంది కాబట్టి దాన్ని రిసిప్ట్ ఓచర్లో ఎంటర్ చేస్తాం. తర్వాత బిజినెస్ అన్నాక బిజినెస్ పేరు మీద కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా బిజినెస్లో పెట్టుకోరు. సో అప్పుడు మనం వెళ్ళి కాంట్రాలో పోస్ట్ చేస్తాం అమౌంట్. సో అవి ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. తర్వాత జర్నల్ ఓచర్ అంటే మనకి పర్చేజ్ రిటర్న్ కానీ, సేల్స్ రిటర్న్ కానీ, డిప్రిషియేషన్ కానీ అవి ఏమైనా వచ్చినాయంటే F7 జర్నల్ ఓచర్లో ఎంట్రీస్ పాస్ చేస్తాం.
అదే పర్చేజ్ రిటర్న్కి ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోట్ ఓచర్లో ఎంటర్ చేయాలి. ఓకే, అదే సేల్స్ రిటర్న్ అయితే క్రెడిట్ నోట్ ఓచర్లో ఎంటర్ చేయాలి. తర్వాత మెమరాండం ఓచర్ అంటే ముందుగా ఎంట్రీ పాస్ చేయడం. ఒక నెలలో 5,000 10,000 ఖర్చులు అవుతాయి. అవన్నీ కూడా ముందుగానే మెమరాండం ఓచర్లో ఎంట్రీ చేసి పెట్టుకుంటాం. జస్ట్ స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ అమౌంట్ 5,000 ఖర్చు అయిపోయింది అని పూర్తిగా మంత్ తెలిసినప్పుడు దాన్ని మనం మెయిన్ ఓచర్గా మార్చుకుంటాం. మెమరాండం ఓచర్ నుంచి జనరల్ ఓచర్ పేమెంట్ ఓచర్కి మార్చుకుంటాం. సో ఇవి అకౌంటింగ్ ఓచర్స్ కిందకి వస్తాయి. ఇన్వెంటరీ ఓచర్స్, స్టాక్ జర్నల్ ఓచర్, ఫిజికల్ స్టాక్ ఓచర్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్. స్టాక్ జర్నల్ అంటే స్టాక్ ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి మార్చినప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు స్టాక్ జర్నల్ యూజ్ చేస్తాం. ప్రజెంట్ మన దగ్గర ఫిజికల్గా కౌంటెడ్గా ఎంత స్టాక్ ఉంది అనేది ఫిజికల్ స్టాక్ ఓచర్ వస్తుంది. తర్వాత ఈ డెలివరీ, రిసిప్ట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్ ఇవన్నీ కూడా పర్చేజ్ ఆర్డర్లో, సేల్స్ ఆర్డర్లో ఉపయోగిస్తాం ఈ 4. తర్వాత మెటీరియల్ ఇన్, సో గోడౌన్స్ ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు స్టాక్ ఆర్ గూడ్స్ని మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ అంటాం. ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి దీన్ని మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ అని చెప్తాం. ఇవన్నీ కూడా మనకి ఇన్వెంటరీ ఓచర్స్ కిందకి వస్తాయి. ఇన్వెంటరీ ఓచర్స్. తర్వాత ఆర్డర్ ఓచర్స్. ఆర్డర్ ఓచర్స్లో పర్చేజ్ ఆర్డర్ ఓచర్, సేల్స్ ఆర్డర్ ఓచర్ వస్తాయి. మెయిన్గా మన బిజినెస్ ఎప్పుడైతే ఒక సప్లయర్ దగ్గర వెళ్ళి పర్చేజ్ ఆర్డర్ పెట్టుకుంటుందో అప్పుడు పర్చేజ్ ఆర్డర్. మనము కస్టమర్కి ఎప్పుడైతే ఒక ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఇస్తామో అది సేల్స్ ఆర్డర్. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మార్కెట్లో చాలా ఉంటాయి. అక్కడ చాలామంది వర్క్ ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నాకు కంప్యూటర్లు తయారు చేయాలి ఒక 50, నేను రా మెటీరియల్ తీసుకుని వెళ్ళి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇస్తా. వాళ్ళు నాకు 3 నెలలు 4 నెలలు టైం పెడతారు. ఆ లోపల 50 కంప్యూటర్లు తయారు చేసి మీకు ఇస్తా అని చెప్తారు. సో అలా అనమాట. మనం ఇస్తాము, వాళ్ళు తయారు చేసి మళ్ళీ మనకి ఇస్తారు. జాబ్ వర్క్ ఇన్, జాబ్ వర్కౌట్ అంటారు దాన్ని. ఈ 4 ఓచర్లు ఆర్డర్ ఓచర్లో ఎంటర్ చేయాలి. పేరోల్ ఓచర్స్కి వస్తే ఎంప్లాయీస్కి శాలరీస్, అటెండెన్స్ ఎలా ఓచర్లు ఎంటర్ చేయాలి, పేరోల్లో ఒక ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎలా ఫిల్అప్ చేయాలి, అటెండెన్స్ ప్రకారంగా వాళ్ళకి శాలరీస్ ఎలా ఇవ్వాలి, పే స్లిప్స్ ఎలా జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా పేరోల్ ఓచర్స్లో మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. మనకి టోటల్గా టాలీలో 24 ఓచర్ టైప్కి సిలాస్ వచ్చేస్తాయి. తర్వాత ఓచర్ మోడ్, డబుల్ ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ మోడ్. ఎప్పుడైతే మీరు టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకుంటారో మీ సిస్టంలో, వన్స్ ఫస్ట్ మనం క్రియేషన్ చేసిన తర్వాత ఓచర్లోకి వెళ్ళిన తర్వాత సింగిల్ ఎంట్రీ మోడ్ ఉంటుంది. దాన్ని మనం డబుల్ ఎంట్రీ మోడ్గా 2/, ఉంటుంది. ఆ 2/, తీసేసి డెబిట్ క్రెడిట్గా మార్చు. వాయిస్ ఆడిబుల్. ఇంట్లో పెట్టుకోండి. ఎవరో నాయిస్ వస్తుంది. అవుట్ సైడ్ ఉంటే కనుక ఓపెన్ చేయొద్దు స్పీకర్. అనివిరెడ్డి, మీరు ఓపెన్ చేయదు స్పీకర్. ఎందుకు ఓపెన్ చేస్తున్నావు పదే పదే?
యా, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫైనాన్షియల్ ఇయర్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఇయర్ 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళందరూ కూడా. ఓకే, సో ప్రతి నెల, ప్రతి రోజు, ప్రతి సంవత్సరం బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మంత్లీ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ F2 డేట్ అనేది మార్చాలి. F2 డేట్ మార్చి మన బిజినెస్లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. అది 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, 2వ తారీఖున సేల్స్ జరిగిందా, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగిందా, 4వ తారీఖున ఇన్కమ్ జరిగింది అనేది ఫస్ట్ F2 డేట్ మార్చి బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. దీన్నే మనం F2 అంటాం. డేట్ మార్చకుండా ఎంట్రీస్ పాస్ చేస్తే మనకి క్లారిటీ రాదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకు ఆన్ చేస్తున్నావు నువ్వు? రావట్లేదు సార్, లేకపోతే ఏంది రావట్లేదు? ఆ స్పీకర్ ఆఫ్ చేయి, అది కూడా తెలీదా? చిన్నపిల్లలు ఏమన్నా మ్యూట్ ఆఫ్ చేయని కూడా చేద్దు కదా. నాయిస్ వస్తుందంటే మళ్ళీ ఆన్ చేస్తావు పదే పదే. ఓకే, సో F2 అంటే ప్రతిరోజు, ప్రతి నెలలో డేట్లు చేంజ్ చేస్తూ బిజినెస్లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. తర్వాత F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ పేరు మీద కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి, 1 or 2. ఓకే, సో బిజినెస్లో లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా పెట్టుకోలేరు. సో ఏం చేస్తాం మనం? సో లిక్విడ్ క్యాష్ని తీసుకువెళ్ళి మన యొక్క మన సంస్థ పేరు ఏదైతే ఉంటుందో దాని మీద డిపాజిట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకులోకి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. క్యాష్ నుంచి పెట్టి క్యాష్కు మార్చొచ్చు. ఇవి 4 ట్రాన్సాక్షన్సే F4 కాంట్రాలో పోస్ట్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ ఏవి రావు. పెట్టి క్యాష్ అంటే ఒక నెలలో 5,000 చిల్లర ఖర్చులు అవుతాయి. ప్రతిసారి చిన్న చిన్న దానికి కూడా క్యాష్ నుంచి ఉపయోగించకుండా ఒక 5,000 పెట్టి క్యాష్ రూపంలో పెట్టుకొని ఒక నెల అంతా ఆ పెట్టి క్యాష్ నుంచి మన బిజినెస్కు ఉపయోగించుకుంటాం. దాన్ని పెట్టి క్యాష్ అంటాం. ఒకటి, క్యాష్ డిపాజిట్ చేసిన బ్యాంకులో, లేదంటే బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకున్న, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్ చేసిన, క్యాష్ టు పెట్టి క్యాష్. ఇవి 4 ట్రాన్సాక్షన్సే F4 కాంట్రాలో వస్తాయి. మన బిజినెస్ ఎవరికైనా చెక్ ద్వారా పే చేసినా, లేదంటే కస్టమర్ మనకి చెక్ ద్వారా పే చేసినా కాంట్రాలో వేయకూడదు. అవి కాంట్రా కిందికి రావు. ఓకే, డన్. తర్వాత F9 పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేసాం, మంత్లీ మనం డేట్ వైజ్ ఎంట్రీస్ పాస్ చేస్తున్నాం, బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటున్నాం, అవసరమైతే విత్డ్రా చేసుకుంటున్నాం. నెక్స్ట్ బిజినెస్కి స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. అప్పుడు మనం మార్కెట్లో ఒక సప్లయర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత స్టాక్ ఆర్ గూడ్స్ 1 lakh కానీ 2 lakh కానీ మనం పర్చేజ్ చేస్తాం. ఓకే, సో పర్చేజ్ చేసిన తర్వాత స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, నేను ఇక్కడ అసెట్ అని మెన్షన్ చేయలేదు. స్టాక్ ఆర్ గూడ్స్ అది ఏదైనా కావచ్చు. స్టాక్ ఆర్ గూడ్స్ అంటే అవి ఏవైనా కావచ్చు. ఓకే, క్యాష్కు పర్చేజ్ చేసినా, లేదంటే అప్పుగా పర్చేజ్ చేసినా. ఒక సప్లయర్ దగ్గర వెళ్ళాను, 1,00,000 రూపాయల సరుకు తీసుకున్నాను. ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ, చెక్ కానీ, లేదంటే అప్పుగా కానీ మన బిజినెస్ పర్చేజ్ చేసింది అంటే దాన్ని F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్ తీసుకోవాలి. సో F2 అంటే డేట్, F4 అంటే కాంట్రా, F9 అంటే పర్చేజెస్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్ చెప్తాను తర్వాత. నెక్స్ట్ F5 అంటే పేమెంట్. ఇప్పుడు మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసింది ఒక సప్లయర్ దగ్గర నుంచి. కళ్యాణ్ దగ్గర నుంచి అప్పుగా స్టాక్ 1 lakh సరుకు పర్చేజ్ చేసింది. మనము ఇమీడియట్గా డబ్బులు ఇవ్వలేదు. 1 week తర్వాతనో, 1 month తర్వాతనో, లేదా 2 months తర్వాతనో ఆ కళ్యాణ్ ట్రేడర్స్కి మన బిజినెస్ అమౌంట్ పే చేస్తుంది. ఎలా? క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ పే చేస్తుంది. సో F5 అంటే పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్.
క్యా సార్ చెక్ పెయిడ్ అంటే మన బిజినెస్ పే చేస్తుంది అని అర్థం. మీరు ఎంతసేపు ఉన్నా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ ఎత్తిపోతాయి. మన బిజినెస్ పే చేసింది అంతే. పెయిడ్ అని వచ్చిందంటే నా బిజినెస్ పే చేసింది అని అర్థం. ఎవరికి? సప్లయర్కి. అంటే అది నా బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అంటే ఎఫ్ఐ పేమెంట్లో తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ పే చేస్తుంది, అది బిజినెస్కి ఎక్స్పెన్స్. ₹1,00,000 పే చేస్తుంది, అది ఎక్స్పెన్స్. కాబట్టి ఎఫ్ఐ పేమెంట్ తీసుకోవాలి. ఎఫ్ఐ పేమెంట్. అవి కాకుండా ఇంకా బిజినెస్లో జరిగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బిజినెస్లో జరిగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వాటి కింద ఏ లెడ్జెస్ వచ్చినా ఎఫ్ఐ పేమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే మంత్లీ బిజినెస్ ఎక్స్పెన్సెస్ డబ్బులు పే చేస్తుంది కాబట్టి. ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పండి. ఒక 4 ఎగ్జాంపుల్ చెప్పండి. ఎనీవన్? Direct expenses, wages, good on rent, transportation, import, export, gas and fuel, sir. వెరీ గుడ్. ఇండైరెక్ట్ కింద Salaries, ఇండైరెక్ట్ సాలరీస్, rent paid, ఆఫీస్ రెంట్, telephone expenses, and ఇంకా discount allowed, వెరీ గుడ్. ఇంకా depreciation, sir. వెరీ గుడ్. ఇలా నోటికి టక వచ్చేసాలి బేసిక్స్. ఓకే, 3 రోజుల నుంచి వాటిని రిపీట్ చేసి చెప్తున్నాం. ఓకే, అన్నిట్లో ఈ పాల్గొంటాయి. ఓకే, కాబట్టి అవే లైఫ్ లాంగ్ బిజినెస్ చేసేంత వరకు అవి ఇవే ఉంటాయి, వేరే టైం ఉండవు. ఓకే, వెరీ గుడ్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని మనం పేమెంటే తీసుకోవాలి. సో అదేవిధంగా మన బిజినెస్ ఎవరికైతే క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ డబ్బులు పే చేస్తుందో అప్పుడు కూడా ఎఫ్ఐ పేమెంటే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓకే, పర్చేజ్ చేసాం, వాటి మీద మనము ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తాం. క్యాష్ ద్వారా చేయొచ్చు, చెక్ ద్వారా చేయొచ్చు, లేదంటే అప్పు ద్వారా సేల్స్ చేయొచ్చు. దీనే మనం F8 సేల్స్ అని చెప్పుకుంటాం. క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఓకే, తర్వాత అప్పుగా సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి, మనకంటే మన బిజినెస్కి. అతను డబ్బులు ఇస్తున్నాడు క్యాష్ ఆర్ చెక్ ద్వారా, దాన్ని F6 రిసిప్ట్ అంటాం. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. సో లైక్ అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైన సేల్స్ టు స్వర్ణ ట్రేడర్స్ RS 2 lakhs. తర్వాత క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ స్వర్ణ ట్రేడర్స్, ఆమె దగ్గర నుంచి డబ్బులు రిసీవ్ చేసుకున్నాం. అప్పుడు F6 రిసిప్ట్లో తీసుకోవాలి. F8కి ఆపోజిట్ F6 రిసిప్ట్. ఎఫ్ఐ పర్చేజ్కి ఆపోజిట్ ఎఫ్ఐ పేమెంట్ వస్తుంది. ఇవి కాకుండా డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని కూడా బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి నామినల్ రూల్ పరంగా డెబిట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఇన్కమ్స్ కాబట్టి ఆల్వేస్ ఇన్కమ్స్ మనకి రిసిప్ట్లో వస్తాయి. చెప్పండి 4 ఎగ్జాంపుల్స్. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయో చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పండి. Interest on drawings. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్సా? ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వస్తాయి చెప్పండి. ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి? Interest received, sir. Commission received. ఇంకా డిస్కౌంట్ allowed, రిసీవ్డ్స్, వెరీ గుడ్. ఇంకా telephone charges, వెరీ గుడ్. ఇంకా depreciation, ఇంకా డిప్రిసియేషన్ వస్తుందా? Sir, indirect expense, sir. miscellaneous expense, sir. నేను చెప్పేది ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ కాదు. Okay. Interest డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి? డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి Insurance, sir. చెప్పాలి క్లియర్గా. నా దగ్గర అంటే చెప్తారు, ఇంటర్వ్యూ దగ్గర ఇలా చెప్పారు అనుకోండి, అది పెయిడా రిసీవ్డా నేను ఏమనుకోవాలా అంటాడు. Direct fire insurance,
Right charges. సో ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ రిసీవ్డ్. ఓకే, ఇంకా మనకి ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్. ఓకే, ఇవన్నీ వస్తాయి. డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఈ పదాలన్నీ వస్తాయి. మినిమం ఒక 5 అన్న గుర్తుండాలి. ఓకే, తర్వాత F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో డిప్రిషియేషన్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్, ఇవన్నీ మనకి F7లో వస్తాయి. అదే ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోట్, పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. డిప్రిషియేషన్ కామన్. ఇక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరగదు. ఏదైతే సరుకు డ్యామేజ్ జరిగిందో అంతే సరుకు మళ్ళీ తిరిగి పంపించడం జరుగుతుంది. ఓకే, అంతేగాని డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. సో పర్చేజ్ చేసింటో 1,20,000 సరుకు డ్యామేజ్ జరిగింటుంది, మళ్ళీ రిటర్న్ చేస్తారు సప్లయర్కి. కస్టమర్కి సేల్ చేశారు, 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ సేల్స్ రిటర్న్ చేస్తాడు. సో దీన్నే మనం F7 జర్నల్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఈ చార్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి. చార్ట్స్ బాగా అర్థం చేసుకుంటేనే బాగుంటుంది. ఫస్ట్ పర్చేజెస్, స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. ఇప్పుడు మనం ఒక మార్కెట్లో ఒక షాప్కి వెళ్ళాం, ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళాం. స్టాక్ ఆర్ గూడ్స్ 1 lakh పర్చేజ్ చేసాం ఆన్ ద స్పాట్, క్యాష్ ద్వారా కానీ, లేదంటే చెక్ ద్వారా కానీ, లేదంటే అప్పు ద్వారా కానీ. సో 3 రకాలుగా ఎలా చేసినా ఏం తీసుకోవాలి ఫంక్షన్కి? F9 తీసుకోవాలి. F9 ఎగ్జాంపుల్, క్యాష్ పర్చేజెస్ అన్న, పర్చేజ్ ఫర్ క్యాష్ అన్న, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్న, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అన్న, జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న, పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న, F9 తీసుకోవాలి. 5 రకాల ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఎలా జరిగినా F9 తీసుకోవాలి. F9. నెక్స్ట్ ఆఫీస్ పర్పస్. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్, F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్, F5. మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్, F5. ఒక అసెట్ని క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ పర్చేజ్ చేసాము అంటే మన బిజినెస్, అది F5లో తీసుకోవాలి. తర్వాత ఒక అసెట్ని అప్పుగా పర్చేజ్ చేసాము అంటే F7 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్యా ట్రేడర్స్, F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్, F7. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ శ్రీను మర్చెంట్స్, F7. ఇలా ఎంటర్ చేస్తాం. దీంట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్యా ట్రేడర్స్ ఫర్ క్యాష్, ఏకి తీసుకోవాలి. F7 F5? F5. ఎలా చెప్తారు? అంటే పేరు వచ్చింది, అసెట్ వచ్చింది, మళ్ళీ లాస్ట్లో క్యాష్ అని వచ్చింది. బట్ ఎలా F7? ఎందుకు F7 కాదు? క్రెడిట్ కాదు కదా సార్. క్రెడిట్ కాదా? ఓకే, వెరీ గుడ్. సో ఆ పర్సన్ని మనం సంధ్య అనే పర్సన్ని మనం నెరేషన్ రాసుకోవాలి. బట్ అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ ఏంది? క్యాష్. ఇప్పుడు మీ ఓనర్ అడుగుతాడు, ఎక్కడ కొన్నావు ఇది కంప్యూటర్ అంటాడు. పలానా ఫ్యూచర్ టెక్ సిస్టంలో కొన్నాను అంటారు. ఎలా కొన్నావు? క్యాష్ ద్వారా. ఫ్యూచర్ టెక్ సిస్టమ్ అనేది నెరేషన్లో రాసుకోవాలి. అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్. ఓకే, ఈ చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఈ చార్ట్ బాగా అర్థం చేసుకుంటేనే సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది మైండ్లో. ఓకే, సో నెక్స్ట్ సేల్స్ కూడా అంతే. చూడండి, ఎగ్జాంపుల్, మన బిజినెస్ మార్కెట్లో కస్టమర్స్కి క్యాష్ ద్వారా సేల్ చేసిన, చెక్ ద్వారా సేల్ చేసిన, లేదంటే అప్పుగా సేల్ చేసిన F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ సేల్స్ అన్నా, సేల్స్ ఫర్ చెక్ అన్నా, స్టాక్ సేల్స్ టు లాస్యా ట్రేడర్స్ అన్నా, గూడ్స్ సేల్స్ టు కృష్ణా ట్రేడర్స్ అన్నా, లేదు అంటే జస్ట్ సేల్స్ టు రాకేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్నా, సేల్స్ టు రమేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్నా, F8 తీసుకోవాలి. F8. అదే అసెట్స్కి వస్తే, కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్, F6. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్, F6. మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్, F6. ఒక అసెట్ని క్యాష్ కానీ చెక్ కానీ సేల్ చేసామంటే F6లో తీసుకోవాలి. సో అదే అప్పుగా అయితే పర్చేజ్లైనా F7, సేల్స్లైనా F7.
sold to Raja Traders F7. Machinery sold to Rakesh Traders F7. Your furniture sold to Krishna Traders F7. Okay, land sold to Priya Traders F7. దీనిలో ట్విస్ట్ ఉంటుంది మళ్ళీ. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ చెక్. ఏకే తీసుకోవాలి? F6 sir. F6. కంప్యూటర్ సోల్డ్ టు రాకేష్ ట్రేడర్స్ ఫర్ క్యాష్. ఏకే తీసుకోవాలి? F6 sir. ఓకే. మెషినరీ సోల్డ్ టు రాజా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. ఏకే తీసుకోవాలి? F7 sir. వెరీ గుడ్. సో ఇలాగే అడుగుతారు ఇంటర్వ్యూలో. ఇలా అడిగినప్పుడు నువ్వు చెప్పగలిగావంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా, నోటితో అడిగినప్పుడు చెప్పగలిగారంటే ఈజీగా మీరు గెటన్ అవుతారు ఇంటర్వ్యూలో. ఎగ్జాంపుల్ చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000. ఏకి తీసుకోవాలి? F9. తర్వాత పర్చేజ్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000. ఏకి తీసుకోవాలి? F9. sir. సో ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ 40,000 అని క్రెడిట్. ఏకి తీసుకోవాలి? 7. F7 పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000. ఏకి తీసుకోవాలి? F5 sir. F5 sir. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. ఏకి తీసుకోవాలి? F5. F5 sir. స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ 40,000. ఏకి తీసుకోవాలి? F6 sir. F9. F8. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000. ఏకి తీసుకోవాలి? F8 sir. 8. ల్యాండ్ సేల్స్ టు గుణా సొల్యూషన్స్ 40,000 అని క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F7 sir. F7. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000. ఏకి తీసుకోవాలి? F6 sir. F5 sir. F6. సో సోల్డ్ టు ప్రవళిక టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్. ఏకి తీసుకోవాలి? F6. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ హరీష్ మర్చెంట్స్ 40,000 అని క్రెడిట్. ఏకి తీసుకోవాలి? స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. ఏకి తీసుకోవాలి? F5. సో ఈ విధంగా మీరు ఆ 5 ప్రాబ్లమ్స్కి మీరు చేయాలి. జస్ట్ మనం చూస్తేనే ఐడెంటిఫై చేయగలగాలి. ఎగ్జాంపుల్, ఓకే, ఫస్ట్ చెప్పండి. క్యాపిటల్ ఏకి తీసుకోవాలి? F6 sir. వెరీ గుడ్. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ఏకి తీసుకోవాలి? F9. క్యాష్ పేడ్ కార్తిక్ ఏ తీసుకోవాలి? F5. వెరీ గుడ్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి? F8. F8 క్యాష్ sir. కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి? F6. Cash received F6. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ ఏకి తీసుకోవాలి? F4 sir. F4 sir. రెంట్ వేజెస్ ఏకి తీసుకోవాలి? F5. F5. డిస్కౌంట్ రిసీవ్డ్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ రెండు ఏకి తీసుకోవాలి? F6 sir. Receipts for F6. వెరీ గుడ్. ఇలాగా 5 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఓకే, సో చూడండి, కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్, క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెయిడ్ టు అవర్ బ్యాంక్. ఓకే, సో ఇక్కడ బిజినెస్, ఇక్కడ ఓనర్. సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు లేదు. సో కళ్యాణ్ అనేవాడు ఓనర్. సో బిజినెస్ తన అంతగా అదే పని చేసుకోలేదు కాబట్టి కళ్యాణ్ కాబట్టి ఓనరు. కళ్యాణే ఒక బిజినెస్ పేరు పెట్టుకుని లోకేష్ ఇన్ఫోటెక్ అని ఒక బిజినెస్ నడుపుతున్నాడు. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్ దగ్గర క్యాపిటల్ కావాలి. కాబట్టి బిజినెస్ ఏం చేసింది? ఓనర్ దగ్గరే అప్పు తీసుకుంది. ఓనరే బిజినెస్కి అప్పు ఇచ్చాడు, ఒక 5 లక్షలు. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇచ్చాడు కాబట్టి
బిజినెస్ ఎవరి దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంది అనేది రికార్డులో రాయాలి కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఇది ఓనర్కు మాత్రమే యూనిక్ నేమ్. ఓకే, ఓనరు బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి బిజినెస్లోకి డబ్బులు వస్తుంది. బిజినెస్లోకి డబ్బులు వస్తుందంటే క్యాపిటల్ ఏ కీ కిందకి వస్తుంది? F6 sir. సో F6 కిందకి వస్తుంది. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఓనర్ బిజినెస్కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు, బాగుంది. బిజినెస్ అది 5 సంవత్సరాలు ఉపయోగించుకొని అదే 5 lakhs అనే అమౌంట్ ఓనర్కి ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? 5 lakhs ఇస్తే ఇంట్రెస్ట్ లేకుండా? నో సార్. ఒప్పుకోడు. సో ఆ క్యాపిటల్ మీద సో ఆ 5 lakhs కాస్త 6 lakhs అయింది. అంటే 1 lakh ఇంట్రెస్ట్ పడింది. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. ఇదంతా ఒకటే వర్డే, సపరేట్ కాదు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే సింగిల్ వర్డ్. ఓకే, ఇప్పుడు 5 లక్షలు కాస్త 6 లక్షలు మీరు ఇచ్చారు ఓనర్కి. అది నీ బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకీ తీసుకోవాలి? F5. ఓకే, అర్థమైందా? ఈ రెండు క్లియర్ వచ్చిందా? క్లారిటీ వచ్చిందా ఈ రెండింటి మీద? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓనరే బిజినెస్కి 5 lakhs ఇచ్చాడు, బాగుంది. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు, దాన్ని డ్రాయింగ్స్ అంటాం. బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నంత వరకు అది బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకీ తీసుకోవాలి? F5. వెరీ గుడ్. తర్వాత ఓనర్ 2 lakhs తీసుకున్నాడు, 2 సంవత్సరాలు ఉపయోగించుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఇదే 2 lakhs బిజినెస్కి ఇస్తే ఒప్పుకుంటుందా? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఏ దాని మీద? డ్రాయింగ్స్ మీద. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది. సో 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. ఏ దాని మీద? డ్రాయింగ్స్ మీద. ఇదంతా ఒకటే. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే అంతా ఒకటే ఒకటే. ఇప్పుడు అది 2 lakhs కాస్త 3 lakhs అయింది. అది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏకీ తీసుకోవాలి? తర్వాత సో ఈ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది మన బిజినెస్ 1 lakh ఊరికనే చేస్తుందా? సో చేసినంత వరకు అది బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకీ తీసుకోవాలి? యా, ఆ 1 lakhs కాస్త 2 lakhs వచ్చింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ వచ్చింది. ఏ దాని మీద? ఇన్వెస్ట్మెంట్ మీద. సో అది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్స్? ఇన్కమ్ సార్. F6. తర్వాత మన బిజినెస్కి వేరే బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంది, డబ్బులు లేదు. బిజినెస్ ఏం చేసింది? బ్యాంక్ దగ్గరనో LIC దగ్గరనో లేదంటే పర్సనల్ దగ్గరనో ఒక 5 లక్షలు అప్పు తీసుకుంది. వాళ్ళు ఇచ్చారు. ఇస్తున్నారంటే మన బిజినెస్ అది ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే F6. లోన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? సో దాని మీద మనం ఇంట్రెస్ట్ కట్టాలి. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటారు. ఇది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్? వెరీ గుడ్. సో లోన్ గివెన్. ఇప్పుడు మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇచ్చింది ఒక 2 lakhs. సో ఇచ్చినంత వరకు అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. F5 తీసుకోవాలి. వెరీ గుడ్. ఓకే, ఇంకా లోన్ మనం ఇచ్చిన తర్వాత కస్టమర్ ఏం చేయాలి? మనకి డబ్బులు పే చేయాలి. అతను ఇస్తున్నాడంటే ఈ 10 చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటాయి, అందుకోసమే చార్ట్ వేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా. ఓకే, ఇది ఎవరైతే నీట్గా అర్థం చేసుకుంటారో ఈ చార్టు వాళ్ళకి ఈజీగా సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో డన్. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? చూడండి, తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్. మీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ మీకు చూడండి, క్రోమ్లో tallysolutions.com క్లిక్ చేయండి. డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడ్లోకి వెళ్ళండి. డౌన్లోడ్లోకి వెళ్తే రిలీజ్ ప్రజెంట్ లేటెస్ట్ రిలీజ్ 4.1 ఉంది. ఓకే, Windows 7 ఉన్న మీ సిస్టంలో 32 bit ఉంటే యాక్సెప్ట్ చేయదు, 64 bit ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ టాలీ ఎడిట్ లాగ్ ఉంటుంది, తర్వాత టాలీ ప్రైమ్ ఉంటుంది. ఎడిట్ లాగ్ అనేది ఆడిటర్లకు ఉపయోగించేది. నార్మల్ వచ్చేసి మనలాంటి బిజినెస్ పర్సన్స్, స్టూడెంట్స్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఓకే, వీళ్ళ ప్రోడక్ట్స్. ఒరిజినల్ ప్రైజెస్ మీరు చూసుకోవాలంటే ప్రైజింగ్లోకి వెళ్తే ఇక్కడ ఉంటాయి ఒరిజినల్ ప్రైజెస్. ఒక సిస్టంలో మాత్రమే పనిచేయాలంటే
22,500 ప్లస్ 4,050 రూపాయలు అంటే 18% ట్యాక్స్, 26,000 దాకా పే చేయాలి సింగిల్ యూజర్. ఓకే, ఇదే రెంటాలు తీసుకోవాలనుకుంటే 750 ప్లస్ 18% ట్యాక్స్. ఓకే, 800 850 అవుతుంది. తర్వాత గోల్డ్ అంటే 5-6 సిస్టమ్స్కి కనెక్ట్ చేయొచ్చు గోల్డ్, ఇది రెంటాలు తిరుగుతుంది. అదే 67,500 ప్లస్ మళ్ళీ 12,000 దగ్గర దగ్గర 80,000 దాకా అవుతుంది. ఇది 5 సిస్టమ్స్కి కనెక్ట్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనం కూడా సేల్ చేస్తాము. ఎవరికైనా కావాలంటే సాఫ్ట్వేర్స్ మనం సేల్ చేస్తాము, కావాలంటే అడగచ్చు. ఓకే, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఎంత ఉంది ఇక్కడ మనకి 42.6 MB ఉంది. 42.6 MB సెటప్ ఫైల్ అంటాం దీన్ని. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్స్లోకి వెళ్ళి మీరు చూసుకోవాలి. డౌన్లోడ్స్లోకి వెళ్ళి పడిపోయి ఉంటుంది. దీని మీద 2 times ప్రెస్ అండి. ఎస్ఆర్ నో అడుగుతుంది. ఎస్ఆర్ నో అడుగుతానే ఎస్ అని ఇవ్వండి. ఎస్, ఎస్ఆర్ నో అడుగుతూనే ఎస్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. ఆల్రెడీ నా సిస్టంలో ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఆల్టర్ అని చూపిస్తుంది. మీరు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఇటు కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. జస్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోతుంది. సో సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయి మీకు డెస్క్టాప్ మీదకి ఈ విధంగా ఐకాన్ వచ్చేస్తుంది. ఐకాన్ ఈ విధంగా టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత 2 times ప్రెస్ చేసామనుకోండి మనకి ఓపెన్ అయిపోతుంది. ఇలా డైరెక్ట్గా ఎందుకు ఓపెన్ అయిపోయిందంటే నేను రెగ్యులర్గా వర్క్ చేస్తాను కాబట్టి డైరెక్ట్గా ఇట్లా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా వచ్చేస్తుంది. కానీ మీరు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసినప్పుడు మీకు 4 ఆప్షన్స్ షో చేస్తుంది. మీరు టాలీ ఓపెన్ చేస్తానే ఫస్ట్ టైము ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. సో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ లైసెన్స్ ఇలా వచ్చేస్తుంది ఫస్ట్ టైం మాత్రమే. తర్వాత మీకు కూడా ఈరోజు ఇన్స్టలేషన్ చేసుకున్నారు, రేపు టాలీ ఓపెన్ చేశారు, ఇలా నాకులాగా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ మీరు బ్యాక్ రావాలి. ఓకే, ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే దీంట్లో డేట్లు మారవు. డేట్లు మారకుండా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 99% ఫ్రీ ఇచ్చేసాడు టాలీ వాడు. 1% అంటే లైసెన్స్, ఒకే 1% మాత్రం లైసెన్స్ పొందితేనే డేట్లు మారుతాయి నెలలో. డేట్లు మారకుంటే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా తెలియదు. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. తర్వాత రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో లైసెన్స్ ఉంది, నాకు కడపలో లైసెన్స్లో లేదు. ఇప్పుడు హైదరాబాద్లో నాకు లైసెన్స్ అవసరం లేదు, నేను అక్కడి నుంచి సాఫ్ట్వేర్ ఆ యొక్క లైసెన్స్ని సరెండర్ చేసి కడపలో ఉన్న సిస్టంలో నేను రియాక్టివేట్ చేసుకుంటాను. అది రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటాం. ఈ యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే టాలీ వాళ్ళు మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ పంపిస్తారు మెయిల్కి, మనం డబ్బులు పే చేస్తే. సో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మనం సీరియల్ నెంబర్ అవన్నీ యాక్టివేట్ న్యూ లైసెన్స్ ఇచ్చినామంటే మనకి తెలిసిపోతుంది, యాక్టివేట్ అయిపోతుంది. ఇలా ఎడ్యుకేషన్ మోడ్ చూపించదు. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే ఐపీ అడ్రస్ ద్వారా, సో మనం ఎక్కడ ఉన్నా కూడా ఐపీ అడ్రస్ ద్వారా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. దాన్ని యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అని చెప్తాం. ఎప్పుడైతే నువ్వు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ మీద క్లిక్ చేస్తానే మీరు ఫస్ట్ టైం టాలీ ఓపెన్ చేసినప్పుడు ఈ ప్లేస్లోకి వచ్చేస్తారు. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఈ ప్లేస్లోకి వచ్చేస్తారు. మీరు ఇక్కడ మేము ఇవన్నీ ప్రాక్టీస్ చేసాం కాబట్టి మాకు ఉంటాయి. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇవన్నీ మీకు కనిపించవు. మీరు కూడా చేసే కొద్దీ ఇట్లా కిందికి వస్తూ ఉంటాయి ఇట్లాంటివన్నీ కంపెనీస్ అన్నీ. ఇక్కడ మీకు ఫస్ట్ క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని చూపిస్తాయి మీకు కూడా. సో ఇలా ఈ విధంగా మీకు షో చేస్తుంది స్టార్టింగ్లో. చూడండి. సో క్రియేట్ కంపెనీ అంటే కొత్తగా కంపెనీ క్రియేషన్ చేశామంటే దాన్ని క్రియేట్ కంపెనీ అంటారు. సెలెక్ట్ రిమోట్ కంపెనీ, సో ఇది యాక్సెస్ ద్వారా ఇస్తారు, ఇది పెద్దగా ఏమి యూజ్ చేయరు. స్పెసిఫై పాత్ అంటే
వేరే సిస్టంలో డేటా పెన్ డ్రైవ్లో తెచ్చుకొని మన సిస్టంలో పేస్ట్ చేసుకొని వాళ్ళ వేరే యొక్క డేటా మన యొక్క టాలీలో చూడాలి అంటే ఆ డేటాను పాత్ ద్వారా తీసుకొచ్చి చూడొచ్చు, స్పెసిఫై పాత్ ద్వారా. తర్వాత అదే డేటాని ఏ డ్రైవ్లో అయితే ఉంటుందో ఆ డ్రైవ్లో నుంచి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా వెళ్ళి దాన్ని తీసుకురావచ్చు. అది కూడా మనం చూస్తాం. ఇలా కంపెనీ క్రియేషన్లో మనం చూడడం జరుగుతుంది. తర్వాత కంపెనీ క్రియేషన్ ఇలా ఉంటుంది. ఓకే, సో టుమారో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్ ఎలా అనేది టుమారో క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడే tallysolutions.com వెళ్ళి డౌన్లోడ్లోకి వెళ్ళి సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకోండి. పని అది. రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకేమా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. ఎనీ డౌట్స్? క్లియర్? హలో సార్, నా పేరు ఉమేష్. చెప్పండి. హలో సార్, చెప్పండి, వినపడుతుంది. చెప్పండి. నేను కొంచెం లేట్గా వచ్చాను క్లాస్కి. వీడియో రికార్డ్ అయి ఉంటుంది, చూసుకోండి. ఓకే సార్, ఇది నిన్న పర్చేస్ గూడ్స్ అని ఉంది కదా సార్, సో అది పర్చేస్ లేక వస్తుందా, ఫిక్స్డ్ అసెట్స్ లేక వస్తుందా అని. ఎప్పుడు లెడ్జర్. సో గూడ్స్ అనేది అసలు అది లెడ్జర్ కాదు. గూడ్ అనేది లెడ్జర్ కాదు, అసలు అది తీసుకోకూడదు. ఓకే, సో పర్టికులర్గా మనకు అసెట్స్ మెన్షన్ చేస్తేనే అవి తీసుకోండి. గూడ్స్ అనేది మనకి అసలు లెడ్జర్ కాదు. గూడ్స్ అనేది కానీ స్టాక్ అనేది కానీ లెడ్జర్ కాదు. స్టాక్ ఇన్ హ్యాండ్ కింద తీసుకుంటాం. గూడ్స్ అనేది లెడ్జర్ కాదు. స్టాక్ వచ్చేసి స్టాక్ ఇన్ హ్యాండ్ తీసుకుంటాం. మళ్ళీ అది ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసుకుంటాం. సార్ రికార్డ్ ఎక్కడ చేసుకోవాలి సార్? ఏమో ఆల్రెడీ రికార్డ్ అయి పడుతుంది కదా గ్రూప్లో. చేసుకోవడం ఏంటి, డౌన్లోడ్ చేసుకోవాలి అంతే. వీడియో మీద మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ యాజ్ అని కొడితే మీ సిస్టంలో సేవ్ అయిపోతుంది. వాటన్నిటిని కాపీ చేసుకుని ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. ఏ రోజు క్లాస్ ఆ రోజు. ఓకే, డన్ గైస్.